भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रस्तुत प्रकट गुरु हरि महन स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय जय जय। ఈ బ్రహ్మాండంలో ఉన్న మనం జీవులమంతా కూడా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మన బ్రహ్మాండంలోకి భూమిపైన, ఈ భూమండలం పైన 1781 సంవత్సరంలో ప్రస్తుత కాలమాన ప్రకారం పూర్ణ పురుషోత్తర నారాయణుడు తన స్వరూపమైన అక్షరధామాన్ని, అక్షర బ్రహ్మని సమేతంగా 1781 సంవత్సరంలో అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో జననం తీసుకుని చిన్నతనంలో తన పేరు ఘనశ్యాముడు హరికృష్ణలాగా ఉండి 11 సంవత్సరాలలో సకల శాస్త్రజ్ఞానాన్ని అధ్యయనం చేసుకుని తర్వాత 11 సంవత్సరాల్లో గృహత్యాగం చేసి నీలకంఠవన్ని పేరుతో భారతదేశమంతా 12,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు ఆ సమయంలోనే తిరుపతి మంగళగిరికి కూడా రావడం జరిగింది. 3 నెలలు ఉండడం జరిగింది. కానీ ఆ సమయంలో చిన్న బాలుడు ప్రయాణం చేస్తున్నాడు అన్న రీతిలో ఎవరు గుర్తుపట్టలేదు. గుజరాత్కి వచ్చిన తర్వాత అక్కడ ముక్తానంద స్వామి, రామానంద స్వామి ఆశ్రమంలో ముక్తానంద స్వామి అనాది పంచతత్వాలు తెలిపి జీవుడు, ఈశ్వరుడు, మాయ, బ్రహ్మ, పరబ్రహ్మ అన్న అనాది తత్వాలు తెలిపి ఆ తర్వాత రామానంద స్వామి దాన్ని గుర్తుపట్టి సాక్షాత్తు పూర్ణ పురుషోత్తమ నారాయణుడు అని గుర్తుపట్టి ఆ తర్వాత ఆయన పేరుని అప్పుడు సహజానంద నామకరణ చేసి తన ఆశ్రమ బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పి తన ధామానికి వెళ్ళిపోయారు. ఆ ఆశ్రమ బాధ్యతలు తీసుకున్న ఆయన పేరుని సహజానందగా నామకరణ చేశారు. ఆ సహజానంద స్వామి 31 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆత్మవిద్య, బ్రహ్మ విద్యని ప్రచారం చేస్తూ అక్షరధామాన్ని, అక్షర బ్రహ్మని మనకి ప్రసాద రూపంలో ఇచ్చి తాను ఆ ధామానికి వెళ్ళిపోయేటప్పుడు ఆ తర్వాత మనకి ఆ సహజానంద స్వామి బ్రహ్మ విద్యని ప్రచారం చేస్తూ 49 ఏట తన ధామానికి వెళ్ళిపోయేటప్పుడు అక్షరధామాన్ని, అక్షర బ్రహ్మని మనకి ప్రసాద రూపంలో ఇవ్వడం జరిగింది. తర్వాత కాలంలో ఆ అక్షర బ్రహ్మ భగత్జీ మహారాజ్, శాస్త్రీజీ మహారాజ్, యోగిజీ మహారాజ్, ప్రముఖ్ స్వామి మహారాజ్, మహాన్ స్వామి మహారాజ్గా మనకిప్పుడు అక్షర పురుషోత్తమ దర్శనాన్ని ప్రాప్తి కలిగిస్తున్నారు. శ్రీజీ మహారాజు సహజానంద స్వామి తన అక్షర బ్రహ్మ, అక్షర ధామమైన రూపాన్ని వర్ణిస్తూ తన సత్సంగ ప్రయాణంలో 31 సంవత్సరాల బ్రహ్మ విద్య ప్రచారంలో వచనామృత గ్రంథాన్ని మనకి ప్రాప్తి కలిగింది. ఆ వచనామృత గ్రంథంలో మనకి 274 ప్రశ్నలు, పరమహంసలు అడిగిన ప్రశ్నలకి సమాధానము స్వయంగా వారు ఇచ్చిన సమాధానమే మహాగ్రంథము, ఆ వచనామృత గ్రంథం. అందులో వర్తాల్ 19వ వచనామృతంలో కనుక మనం చూస్తే మనకి ఒక భక్తుడు భగవంతునికి ప్రకటంగా భగవంతుని ఎలా గుర్తుపట్టాలి, ప్రకట భగవంతుని గుర్తుపట్టిన తర్వాత ప్రకట భగవంతునికి ఎలా భక్తి చేయాలి, ఆ తర్వాత ముక్తి ఎలా పొందాలి, ముక్తి పొందిన తర్వాత మనకి ముక్తిధామంలో ప్రకట భగవంతునితో జీవించే అనుసంధానము మన ఈ జీవన ప్రయాణంలోనే ఎలా మనము నేర్చుకోవాలి అన్నది వర్తాల్ 19వ వచనామృతంలో వర్ణించబడింది. అందులో ముందుగా వచనామృతంలో చెప్పినది ఏంటంటే మనకి భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుడు ఎక్కడున్నాడో భగవంతుడు అక్కడ ప్రకటంగా సాకార రూపంలో ఉంటారు అన్నది ముందుగా మనకి తెలియపడింది అనమాట. రెండోది, ఆ భక్తుడు ప్రకట భగవంతునితో ఆజ్ఞ ఉపాసనలో ఉండి ఏకాంత సేవ చేసుకోవాలి. అప్పుడే మనకి ముక్తి మార్గాన మనకి మార్గము, ప్రయాణం మొదలవుతుంది అన్నది రెండో పాయింట్గా తెలియజేయారు అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ పంచ విషయాలతో మన జీవితం నార్మల్గా గడుపుతూ ఉంటాము. పంచ విషయాలతో మనము గడుపుతున్నప్పుడు భగవంతుణ్ణి గుర్తుపట్టలేం కాబట్టి పంచ విషయాలని నియంత్రించుకొని ఆ పంచ విషయాలను నియంత్రించుకున్న తర్వాత మనము ఆ భగవంతుని జ్ఞానేంద్రియాల ద్వారా మనము గుర్తుపట్టే అవకాశము దొరుకుతుందన్నమాట. మహాన్ స్వామి గారు, ప్రస్తుత ప్రకట గురరి మహాన్ స్వామి గారు తన మాటల్లో చెప్పింది ఏంటంటే మనకు 84 లక్షల జన్మల తర్వాత 84 లక్షల శరీరాలను దాటిన తర్వాత మానవ జన్మ అనేది
అతి దుర్లభ స్థితిలో మనకి ప్రాప్తి అవుతుందన్నమాట. కేవలము ఈ మానవ జన్మలోనే మనము భగవంతుని గుర్తుపెట్టి, భగవంతునికి భక్తి చేసి, భగవంతుని ధామంలో ముక్తుడిలాగా ప్రయాణము చేసే మార్గము మనకి మానవ జన్మలో మాత్రమే అది ప్రాప్తి అవుతుందన్నమాట. ఈ ప్రయాణానికి రావాలి అంటే, ఈ మానవ జన్మకి మనకి రావాలి అంటే 84 లక్షల శరీరాల్లో ఉన్నప్పుడు ఎంత సమయం పడుతుందంటే, ఆ 84 లక్షల పక్కన 25 లక్షల సున్నాలు పెడితే ఎంత సమయము అది ఉంటుందో, ఆ నంబర్ ఉంటుందో, అంత సమయము ఈ మానవ జన్మ రానికి పడుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి లబ్ధి అయిన ఈ మానవ శరీరంలో ఆ భగవంతుని సాకార రూపాన్ని కనుక మనం గుర్తుపట్టి, ఆ సాకార రూపంలో ఉన్న భగవంతునితో ఆజ్ఞా ఉపాసనతో భక్తి చేసి మనము ఇంకా తరిస్తే ఆయన ప్రసన్నమవుతే ముక్తిధామంలో మనకి స్థిర నివాసము ప్రాప్తి అవుతుందన్నమాట. ఇప్పుడు భగవంతుడు ఎలా ప్రకటంగా ఉంటాడు అన్నది ఆ వచనామృతం 19లో వర్ణించింది ఏంటంటే, భగవంతుడు తన స్వయంగా లేదా సంతులో అంటే సాధు సంతులలో ప్రకటంగా ఉంటారు. సాధు సంతులలో ఎందుకు ఉంటారు అంటే, సాధువులు గృహత్యాగం చేస్తారు, ప్రపంచ విషయాలతోని వైరాగ్యంగా ఉంటారు, భగవంతుని ఏకాంతగా భక్తి చేస్తారు. కాబట్టి వారిలలో 100% భగవంతుడు విరాజులై ఉంటాడనమాట. ప్రకటంగా స్వయంగానే ఉంటాడు, లేదా సాధు సంతులలో ఉంటాడు. వీరిద్దరినీ కనుక మనము చాలా జాగ్రత్తగా ఈ జ్ఞానేంద్రియాలను ఉపయోగించి కనుక మనం చూస్తే మనకు ఆ ప్రకట భగవంతుడు ఈ జన్మలోనే మనకి ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు భక్తిని ఎలా చెయ్యాలి, ఈ భక్తి మనము ఎలా చేయాలి అన్నది కూడా ఆ వర్తాల్ 19వ వచనామృతంలో మనకి చాలా వివరంగా తెలియజేయడం జరిగింది. మనము భక్తి నవ విధాలుగా భక్తి చేస్తూ ఉంటాం. దానిలో భాగంగానే మన పూజా విధానము, మన వ్రతాలు, హోమాలు, మన ఉపవాసాలు, మందిర దర్శనాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. వ్రతాలు కూడా చేస్తూ ఉంటాం. ఇవన్నిటికంటే కూడా మించినది మనకి ప్రకటంగా ఉన్న భగవంతుని ఆరాధించడం, ముందుగా గుర్తుపట్టడం, తర్వాత ఆరాధించడం. ఆ ఆజ్ఞా ఉపాసనతో ప్రకట భగవంతుని ఆరాధించేంత వరకు మనకి ముక్తి అనేది లభ్యం కాదు అన్నది కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే భగవంతుడు అష్టప్రకారంగా ఉంటారనమాట. భగవంతుడు అష్ట స్థితులలో ఉంటాడనమాట. ఆకాశం, వేడి, గాలి, నీరు, మట్టి, చెట్లు, జంతువులు, మనిషిలో మళ్ళీ విశిష్టంగా సాధువులలో 100% విరాజులై ఉంటాడనమాట. మనం ఆరాధించేదంతా కూడా మూర్తులని ఆరాధిస్తూ ఉంటామన్నమాట. మూర్తి అనేది పంచభూతాల వరకే మనం ఆరాధిస్తూ ఉంటామన్నమాట. కానీ పంచభూతాలను దాటి సాకార రూపంలో మొక్కలు, తర్వాత వసుదేవ కుటుంబమైన జంతువులు, తర్వాత బ్రహ్మ జ్ఞానకి సంకేతమైన మనుషుల రూపంలో కూడా భగవంతుడు విరాజులై ఉంటాడనమాట. ఈ 8లో కనుక మనం కంప్లీట్గా మానవ సాకార రూపంలో ఉన్న భగవంతుని కనుక ఆరాధిస్తే ఆ ముక్తిధామంలో అదే రూపంలో భగవంతుడు అక్కడ విరాజులై ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనము ఈ ప్రయాణ మార్గంలో మనం ఒక ట్రైనింగ్ రూపంలో ఈ జీవితాన్ని భక్తి, ఏకాంత భక్తి, ఏకాంత సేవ, నిస్వార్థ సేవ, నిర్లోభ సేవ, నిష్కామ సేవ, నిర్భయ సేవ, నిష్కామ సేవ ఇవన్నీ కనుక మనం ట్రైనింగ్ పొందితే ఈ సనాతన ధర్మంలో మన జీవిత ప్రయాణమే ఒక ట్రైనింగ్ అనమాట. ఆ ట్రైనింగ్ పొందితే మనము ఆ త్రిమూర్తులైన గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవ మహేశ్వరిని ప్రసన్నం చేసి వారి దగ్గర మనం ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకొని ఆ తర్వాత భగవంతుని ధామంలో ఇంకా ఎప్పటికీ ముక్తుల్లాగా మనం ఉండిపోయే ప్రసక్తి ఉందన్నమాట. ఇలాంటి మనకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి ప్రకట భగవంతుడు ప్రస్తుత ప్రకట గురువారి మహాన్ స్వామి మహారాజ్ మనకి అతి చిన్న మనం చేసుకునే సేవలే, మనం చేసుకున్న పనుల కంటే ఆ స్వామి ఇచ్చే సేవలు చాలా చాలా చిన్నవి. అంత చిన్న సేవలను ఇచ్చి మనల్ని ఒక ఆత్మజ్ఞాన ప్రయాణంలో ప్రయాణం చేస్తూ మనలో ఉన్న కామ, క్రోధ, మద, మత్స, ఈర్ష్య, అహంకార, కోపతాప ఇవన్నీ కూడా మనలో నుంచి తీసే ప్రయత్నమే సేవ, సత్సంగము. ఇవాళ మనకి అద్భుతమైన ఒక భగవంతుడి భక్తికి ఎలా చేయాలి,
భగవంతుని ప్రకట రూపంలో ఎలా గుర్తుపట్టాలి, ముక్తి మార్గంలో మనం ఎలా ప్రయాణం మొదలు పెట్టుకోవాలి అన్న అద్భుతమైన విషయాలు ఈ సత్సంగంలో మనం తెలియజేసినందుకు ప్రస్తుత ప్రకట గురని మహాస్వామి గారి పాదపద్మముల దగ్గర మన నమస్కారాలు తెలుపుతూ ఈ సత్సంగాన్ని ఇంతటితో మనం సమాప్తి. స్వామినారాయణ భగవానికి జై.